ఇది బచ్చల కూర పప్పండి. మలబార్ స్పినాచ్ అంటాం కదా! అయితే 4-5 కప్పుల వరకు బచ్చల కూర లేదా 2 పెద్ద కట్టల బచ్చల కూరకి ఒక కప్పున్నర లేదా 2 కప్పుల పప్పు తీసుకోవాలి. ఆ బచ్చల కూర నీట్‌గా కడుక్కొని ఉప్పు నీళ్ళతో శుభ్రం చేసుకొని, ఇసుక లేకుండా చెక్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో వచ్చినప్పటికి కూడా కొద్దిగా ఇసుక తగులుతుందండి. అలా కాకుండా ఉప్పు నీళ్ళలో మైక్రోబ్స్ అన్నీ కిల్ అవుతాయి. తర్వాత పసుపు వేసి 4 కప్పులు నీళ్లు పోసి కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకున్న తర్వాత 4, 5 విజిల్స్ వరకు లేదా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో అయితే ఒక 30 మినిట్స్, 15 మినిట్స్ లోపల అయిపోతుందండి. కుక్ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకునే విధానం బట్టి పప్పు బావుంటుంది. అయితే స్టవ్ మీద పాన్ పెట్టి ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, పచ్చెనపప్పు, కొద్దిగా ఉరద్దాలంటాం కదా! మినపప్పు, ఇంగువ వేసుకొని కరివేపాకు వేసి జాగ్రత్తగా మనం తాలింపు పెట్టొచ్చు. అయితే బచ్చల కూర పప్పులో మనం మిక్సీ పట్టుకుంటే ఈ కాడలనేవి అడ్డు రావండి.